అతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి పంపించి వచ్చాడంట. వస్తే అమెరికా దేశంలో ఏ పాస్ గారైనా ఆల్ట్రా మీదకి వెళ్ళాలంటే సూటు బూటు కోటు ఉండాలి. వీళ్ళందరూ చెప్పండి. మనవాళ్ళు బైబిల్ తెచ్చి ఊరికి తిరగేయటం కానీ తీయటం రాదు. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే 42 సంవత్సరాల సేవ చేస్తానా. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మందిని నేను చూసా. స్తోత్రం చెప్పండి. గమనించండి ప్రియులారా. ఇక అయిపోయి వెళ్ళిపోయాడంట ఆ ముసలాయన దించేసి వెళ్ళిపోతే జనమందరూ చూసి ఈయన్ని ఒక ఇంతకు సనుక్కుంటానంట. ఈయన ఇంత పెద్ద బోధకుడు, కోట్ లేకుండా వచ్చాడు, సూట్ లేకుండా వచ్చాడు వాక్యం చెప్పడానికి, కానీ అందరూ ఇసుక్కుంటున్నారంట. ఆల్టర్ మీదకి వెళ్ళిపోయి, అమ్మా మీ అందరికి వందనాలు, నన్ను క్షమించాలి. ఏంటంటే నేను వచ్చే దారిలో ఒక కురు వృద్ధుడు ఆ ఫుట్పాత్ మీద ఉండి గడగడ వణిగిపోతున్నాడు. నేను వేసుకున్న కోట ఆయనకి తొడిగాను, మంచినీళ్ళు తాగించాను, అతన్ని తీసుకెళ్ళి అతను ఉండే స్థలంలో దించి వచ్చాను, అందుకు లేట్ అయింది, నా కోట్ లేదని మీరేమి నన్ను అన్యదా భావించొద్దు అని చెప్పాడంట. అప్పుడు గొల్లుమని అందరూ ఏడ్చారంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు వాక్యం చెప్పాడంట, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆ రెండవ రోజు ఒక వ్యక్తి వచ్చి, మార్టిన్ లూథర్ గారు అక్కడ ఉంటే రూములో తలుపు కొడతాడంట. మార్టిన్ లూథర్ తలుపు తీ అన్నాడంట. అరే, నేను ఇంత పెద్ద బోధకుడిని, నన్ను మార్టిన్ లూథర్ అని ఏకవచనంతో పిలిచేటటువంటి వారు ఎవరు కూడా లేరు, ఏంటి పరిస్థితి అని గబగబా లేచి వచ్చి తలుపు తీసి చూస్తే, ఏ ముసలాయనకైతే ఈ నేసుకున్నటువంటి కోటే తొడిగాడో ఆయనే వచ్చాడంట. వచ్చి, నేను వస్త్రాలు లేక దిగంబరిగా గతగత వణుకుతుంటే నీవు ఆ రోజు నాకు కోటు తొడిగావే, నేనే యేసయ్యనని చెప్పాడంట. ఉలుకు లేదు పలుకు లేదు, చెప్పుకుంటే నువ్వే చెప్పుకో, మాకు అనవసరం. స్తోత్రం. అప్పుడు మార్టిన్ లూథర్ గారు యేసయ్య కాళ్ళ మీద పడి, ప్రభువా నీకా నేను కోటు తొడిగింది, నీకా నేను మంచినీళ్ళు తాగించింది అని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడంట. స్తోత్ర. ఈనాడు మనం మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి అద్భుతాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని చెప్పుకుంటున్నాం. ఆయన ఒకటి తెలుగు బైబిల్ మనకి కానుకగా ఇచ్చాడు, రెండవది పేదలను ఆదరించాడు. అందుకే ఈ క్రిస్మస్ అంటే అర్థమేమని చెప్పాను నేను. క్రిస్మస్ అంటే ఇచ్చుట. మన వాళ్ళు కొంతమంది క్రిస్మస్ అంటాం కూడా రాదు పాపం పెద్దవాళ్ళకి. ఏమంటారు అప్ప మీది ఏం పండగమ్మ అంటే ఏమంటారు? కిస్మిస్ అంటారు. కిస్మిస్ అంటే అర్థం ఏంటి? కిస్మిస్ అంటే అర్థం ఏంటి? క్రిస్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే క్రీస్తుని, కిస్మిస్ అంటే కిస్ అంటే ముద్దు, మిస్ అంటే తప్పిపోయిందని అర్థం. కిస్ అంటే ముద్దు, మిస్ అంటే తప్పిపోయింది అని అర్థం. క్రిస్మస్ అని నేర్చుకోండి. డోకరాలు మీకు డబ్బులు ఇవ్వమ్మా అంటే కొంగలు గీసినట్టు సంతకాలు నేర్చుకోవాలా? అవునా కాదా? అట్లాగే నేర్చుకోండి భాష. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, తన సొంత కుమారుడైన క్రీస్తుని మనకి క్రిస్మస్ కానుకగా బహుమతిగా ఇచ్చాడు. రెండవది, మార్టిన్ లూథర్ గారు తెలుగు బైబిల్ మనకు కానుకగా ఇచ్చాడు. లేనివాడికి ఒక వస్త్రం ఇవ్వాలి, లేనివాడికి ఒక పూట మనం భోజనం పెట్టాలి. అది క్రిస్మస్ యొక్క నిర్వచనం. ఇక్కడ ఏంటంటే దేవునికి వాక్యాన్ని బట్టి మనం చూసాం, తన సొంత కుమారుడు మనకి ఇచ్చాడు కదా. ఒకటి, మొట్టమొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే మనకున్న దానిలో దేవుని కొరకు ఇవ్వగలం. స్తోత్ర. మన హృదయాన్ని దేవునికి ఇస్తే మనకున్న దానిలో దేవుని కొరకు ఇవ్వటానికి
మనం అప్పుడు మనసు ఒప్పిద్ది. అలా కాకపోతే దేవునికి ఇవ్వలేం, దేవునికి ఇవ్వలేం. అదే నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నువ్వు దేవుని కొరకు ఇస్తావు. హల్లెలూయా చెప్పండి. 19వ తారీఖు సెమీ-క్రిస్మస్ చేస్తాం మా ఇంటి దగ్గర. మీరు ఏటా వచ్చేవాళ్ళు అలా ఆమె కట్టుకున్న చీరలు, అలాంటి చీరలు 15 మందికి ఇచ్చాం. సండే స్కూల్ పిల్లలకి 25 మందికి గిఫ్ట్లు ఇచ్చాం. అర్థమైందా? దేవుని యొక్క కృపలో దేవుని కోసం మనం ఇవ్వాలి. దేవుని కోసం మనం ఇవ్వాలి. ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరికి ఇవ్వాలి? ఏమా ఎవరికి ఇవ్వాలి? నువ్వు 2 పూటలు సమృద్ధిగా కోడి మాంసం కొబ్బరి అన్నం వండుకొని తింటున్నావు కదా, ఒక పూట లేని పేదవాడికి అన్నం పెట్టాలి. ఒక వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వాలి. దప్పిగా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. అర్థమైందా? అది అందుకనే క్రిస్మస్ అనగా నిర్వచనం ఏంటంటే ఇచ్చుట. ఏమివ్వాలి? తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు, సొంత కుమారుణ్ణి కానుకగా. ఏ కానుక? క్రిస్మస్ కానుక. రెండవది, మార్టిన్ లూథర్ గారు మనకి తెలుగు బైబిల్ని కానుక ఇచ్చాడు. పేదలను ఆదరించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు మార్టిన్ లూథర్ గారు. హల్లెలూయా. మూడవది, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుని కోసం దేవుడు ఎవరినో పంపిస్తాడు, ఏమో ఇస్తారు. 1000 మందికి మన భోజనాలు పెట్టాం. చికెన్ పలావ్ ఎంతమందికి అండి? 1000 మందికి పెడితే ఆ 1000 మందికి సరిపోను భోజనాలు పెట్టడానికి ఒక్కళ్ళే దానికి స్పాన్సర్ చేశారు. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యులు, నాయుళ్ళ కులంలో నుంచి ప్రభువుని అంగీకరించినటువంటి మా విశ్వాసులే. స్తోత్రం చెప్పాలి. పేర్లు ఊర్లు వద్దులే. అర్థమైందా? ఎందుకు ఇచ్చారు వాళ్ళు? వాళ్ళ హృదయం మారి, వాళ్ళ హృదయం దేవునికి ఇచ్చారమ్మా. హృదయం దేవునికి ఇచ్చారు కాబట్టి దేవుని కోసం వాళ్ళు ఇవ్వగలిగి ఉన్నారు. మనం ఏం చేస్తాం? ఇస్తామా? ఇవ్వలేము. ఇచ్చుటకు వెనుకబడి ఉందురు, మరి పుచ్చుకొనుటకు ముందుకొత్తురు. ఇచ్చుటకు వెనుకబడి ఉందురు, మరి పుచ్చుకొనుటకు ముందుకొత్తురు. బాధ్యతలెవ్వనితో పొడి మానుకొందురు, బాధ్యతలెవ్వనితో పొడి మానుకొందురు. పరవాలేదని పక్కకెలుదురు. హల్లెలూయా. ఏంటంట? మనకి ఎక్కడ ఉండరు శత్రువులు. ఏమా ఎక్కడ ఉండరు. మన చర్చిలో ఉండేవాళ్ళే మనకు శత్రువులు. మనతో పైకి బాగానే ఉంటారు. వాళ్ళ హృదయంలో ఏముందో మనకే తెలీదు. గుర్రం లాంటి వాళ్ళం మనం. గుర్రం సామెత తెలుసా? గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు మాత్రం తాగించలేము. మనమటే వచ్చుద్ది నీళ్ళ దాకా, కానీ నీళ్ళు మటుకు తాగదు. అలాగే మనలో ఉండవాళ్ళే మనకు తెలియకుండా సాతాను వాళ్ళలోంచి ప్రేరేపించుద్ది. యేసయ్యను బట్టిటాకి ఎవరిపై ప్రేరేపించింది? యూదా ఇస్కరియోతును ప్రేమించి ఆ సాతాను దొరబడి ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయనతో తాగాడు, ఆయన అద్భుతాలు చూశాడు. కానీ ఏం చేశాడు? 30 ఎండి నాణ్యాలకు అమ్మి పడేశాడు. అలాగనే మనకు శత్రువులు ఎక్కడి నుంచో రారు, మనలోనే ఉంటారు. మీరు కాదులే, మీరందరూ చాలా మంచివాళ్ళు. జరిగే ఉదాహరణ చెప్తున్నా. మీరందరూ చాలా మంచివాళ్ళు. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీ మనసు మార్చుకోండి, దేవుని కొరకు తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం దేవునికి ఇవ్వగలం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడానికి దేవుని కృప తోడుగా ఉంటుంది. ఇప్పుడు 3 విషయాలు చెప్పా. చెప్పండి. ఇంచే పంది ఎప్పుడు పోయిందంటారా అమ్మా? ఒకటి చెప్పు.
తన సొంత కుమారుని బహుమతిగా మన కోసం మనకిచ్చాడు క్రిస్మస్ కానుకగా. రెండవది, మార్టిన్ లూథర్ గారు తెలుగు బైబిల్ మనకు కానుకగా ఇచ్చాడు, పేదలను ఆదరించాడు. మూడవది, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, మనకు కలిగిన దానిలో దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడేది, నీ పాడి పంటలు, నీ దుక్కిటేతులు, నీ గొర్రె మేక మందలు, నీ విద్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవహారం అంతా కూడా దీవించబడుతాయి. అలా చేయకుండా మనమేదో దేవునికి ఇవ్వటానికి మాత్రం ముడి మీద ముడేసి దాన్ని ఊడదీయొద్దని కొంతమంది ఒట్టు పెట్టుకుంటారంట. గొడ్డను మేపుతానంట ముసలమ్మ కట్ట మీద మేపుతుంటేను హఠాత్తుగా పడిపోయి గడగడ కొట్టుకుంటుందంట. కొట్టుకుంటే పాపం ఎలా అంటే ఆయన పక్కన గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆయన వచ్చి, ముసలమ్మ చచ్చిపోయేటట్టు ఉండవు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మూట ఊడదీసి అంబులెన్స్ పిలుస్తాను, హాస్పిటల్ తీసుకెళ్తాను. సచ్చినా ఇష్టమే కానీ ముడిమొట్టికి ఇప్పటాకి ఇల్లేదు అన్నాడు. సచ్చినా ఇష్టమే కానీ ముడిమొట్టికి ఇప్పటాకి ఇల్లేదండి. సరే అట్టా కూర్చుని గడగడగడ కాసేపు కొట్టుకున్నాక సచ్చిందంట. ఆ ముడి ఊడదీసి అప్పుడు వాళ్ళని పిలిచి ఏదో బండి పీల్చుకొచ్చి అప్పుడు తీసుకెళ్ళి సమాధి చేశారంట. సావటానికి కానీ ఇష్టపడింది కానీ ముడి ఇప్పడానికి మట్టుకి కఠిన హృదయాలండి చాలామంది. మీరు కాదులే, మీరేమనుకోమాకండి, కఠిన హృదయాలు. కనుక ప్రియులారా, ఈ 2025 సంవత్సరంలో తన దాసుని దేవుడు ప్రేమించి, తన దాసురాలను దేవుడు ప్రేమించి, వారి బిడ్డలను ప్రేమించి, ఈ యొక్క 24వ తేదీ రాత్రి ఇలాంటి క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మనం దేవునికి వందనస్తులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఉత్తబడిన వాక్యము మీ హృదయాల్లో ఫలింపు చేయాలని దేవుడు డేవిడ్ గారి కుటుంబాన్ని దీవించి సంఘాన్ని ఆశీర్వదించి సంఘ సరిహద్దులు విశాలపరచాలని నేను మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవుని దాసులు డేవిడ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. మనకు తెలియజేస్తున్న దేవుని సేవకులకు సంఘపక్షమున మరి కుటుంబ శిక్షణ వందన తెలియజేస్తున్నాను. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేలాగున మరి అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు ఇంకా బహుబలంగా వాడుకోవాలని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. త్వరగా ముగించుకుందాం.